గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం 4వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశంపై కొన్ని నెలలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చక్రవర్తి పాలన, దేశ రక్షణ, ఆర్థిక నియంత్రణ, పన్నులు, రాజ్యాంగ విధానాలు ఇలాంటి అనేక అంశాలపై అతి ప్రాచీన గ్రంథమైన అర్థశాస్త్రం నుంచి చాలా విషయాలు మనం ఈ మధ్యకాలంలో తెలుసుకుంటున్నాం. అయితే 3వ భాగం చివరిలో ఏమైందో ఒకసారి నెమరు వేసుకున్నాం. అధికారాల లక్ష్మణ రేఖ, ఏ శాఖల అధిపతుల విధులేమిటి, వారి కింద పనిచేసే వ్యవస్థ నిర్మాణం ఎలా ఉండాలి, వారికి కావలసిన అర్హతలేమిటి, ఎంపిక విధి విధానాలేమిటి చాలా స్పష్టంగా మనకు కౌటిల్యుడు నిర్దేశించారు. అంతేకాదు అత్యున్నత స్థాయి అధికారులను ఇంటర్వ్యూ చేసే బృందంలో ఎవరెవరు ఉండాలో కూడా స్పష్టంగా సూచించారు. అర్హతల విషయానికి వస్తే ట్రెజరీ చీఫ్ సూపరింటెండెంట్ ఖజానాలో చే అత్యంత విలువైన వస్తువుల నుంచి రకరకాల వస్తువుల విలువను గుర్తించడంలో మంచి అనుభవం ఉండాలని నిర్దేశిస్తూ ఆ పదవికి ఎంపిక చేసే వ్యక్తి ఎంత అనుభవం ఉంటే మంచిదన్నది కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి విభాగానికి స్పష్టమైన నిర్వహణ మాన్యువల్ ఉండేది. దిగువ స్థాయి ఉద్యోగులు తప్పు చేసినా అందుకు అత్యున్నత స్థాయిలోని అధికారే బాధ్యత వహించాల్సి వచ్చేది. శిక్ష కూడా అతనికే పడేది. పాలనా వ్యవస్థలో పారదర్శకతకు, బాధ్యతాయుత ధోరణికి ఇది దోహదపడింది. ఈ విధానం వల్ల అత్యున్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేసేవారు. వర్తమాన కాలంలో ఏ విభాగంలో ఏ స్థాయిలో తప్పు జరిగినా బాధ్యత పై అధికారిపై ఉండడం లేదు. పొరపాటు చేసిన వ్యక్తి జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. అదండి 3వ భాగం చివరిలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజు 4వ భాగం మనం మొదలు పెట్టబోతున్నాం. ఇందులో ముఖ్యాంశం బ్రోకర్లకు కౌటిల్య రేఖ. సపాద పణాధర్మ్య మాస వృత్తి పణశతస్య పంచపణ వ్యవహారికి దశపణ కాంతారగాణం వింశతి పణ సాముద్రణం. ఇందులో ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే 100 పణాలకు నెలకు 1.25 పణాలు వడ్డీ ధర్మ సమ్మతమైనది. వ్యాపారం నిమిత్తం ఇచ్చే రుణానికి 100కి 5 పణాలు వడ్డీ. అరణ్యాల మీదుగా ప్రయాణం చేసేవాళ్లు 100కి 10 పణాలు వడ్డీ ఇవ్వాలి. సముద్ర ప్రయాణం చేసే వర్తకులు 100కి 20 పణాలు వడ్డీ ఇవ్వాలి. అద్భుతంగా చెప్తున్నారండి. వ్యాపార వాణిజ్య సంస్థల బ్రోకరేజ్ కమిషన్ లేదా మార్జిన్ 2% మించకూడదని కౌటిల్యుడు నిర్ణయించాడు. ఆయా బ్రోకర్లు కార్యాలయ నిర్వహణ వ్యయాలు, సిబ్బంది వేతనాలు, లావాదేవీలు సజావుగా సాగడానికి ఏజెంట్లు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు ఏమైనా ఈ ఫీజులో నుంచే భరించుకోవాల్సి వస్తుంది. బ్రోకర్ కి ఇచ్చే మార్జిన్ ట్రేడర్ ఆర్జించే లాభంలో భాగంగా ఉండాలి తప్పితే ఆ బ్రోకరేజ్ ఫీజును కూడా కలిపి వస్తువు ధర నిర్ణయించకూడదన్నారు. ఫైనాన్సింగ్ వ్యాపారులకు కూడా ఆయన పగ్గాలు బిగించారు అంటే ఆశ్చర్యం లేదు. వడ్డీ రేట్ల నిర్ణయంలో ఇష్టారాజ్యం సాగనీయలేదు. అప్పులిచ్చాం కదా అని అప్పు తీసుకున్న వ్యక్తిని పీల్చి పిప్పి చేయడానికి వీలుండేది కాదు. అప్పులిచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించుకునేందుకు అనుమతిచ్చారు. అయితే వారు సేకరించిన డిపాజిట్ రేటుకు వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసం 2% మించకూడదని స్పష్టంగా నిర్దేశించారు. రుణాలపై గరిష్ట వడ్డీ రేటు 15% ఉండేది. ఇంటర్మీడియేషన్ లో మార్జిన్ ఈ 2% మించకూడదు. ఉదాహరణకి డిపాజిట్ 11% ఉంటే వసూలు చేసే వడ్డీ 13% మించకూడదు. ట్రేడింగ్ కూడా కాస్టింగ్ ను వర్తింపు చేశారు. కాస్టింగ్ విధి విధానాలు సరళంగా ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ ధర సేకరణ ధర కన్నా 2% మించి ఉండకూడదు. ట్రేడింగ్ లో ఎవరైనా పొరపాటు సాలకు పాల్పడితే అందుకు ఆ విభాగం కమిషనరే బాధ్యత వహించాల్సి వచ్చేది. అత్యున్నత స్థాయిలో పనిచేసే కమిషనర్ కే జరిమానా విధించేవారు. ఎగుమతులు దిగుమతుల విభాగంలో ప్రస్తుత ఇన్వాయిస్ మీద పన్ను విధిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో వాస్తవ లావాదేవీ ఎంత జరిగితే దానిపై పన్ను విధించేవారు. ఎగుమతి దిగుమతిదారులపై గట్టి నిఘా ఉండేది. ఇక గట్టి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయో కొడుకుతాం. ప్రభుత్వంలోని ప్రతి విభాగానికి స్పష్టమైన నాణ్యత ప్రమాణాలుండేవి. నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించిన, తప్పులు చేసిన కఠిన దండనలుండేవి. నకిలీ నాణాల చలామణికి ఆ రోజుల్లో అసలు అవకాశమే ఇవ్వలేదు. ట్రేడింగ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి లీకేజీలకు అవకాశం ఉంది కూడా స్పష్టంగా నిర్దేశించారు.
నిర్వహించారు. నాణాల ముద్రణా విభాగం అధిపతి ముద్రణాలయంలో పనిచేసే అధికారుల విధి విధానాలు నిర్దేశించడంతో పాటు వారి కింద పనిచేసే వారికి కూడా స్పష్టమైన నియమావళి ఏర్పాటు చేశారు. నాణాల ముద్రణాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నదో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. స్వర్ణకారులు ఎలాంటి కల్తీలకు పాల్పడతారు, వారిని ఏ విధంగా అదుపు చేయాలో కూడా సూచించారు. గిడ్డంగుల విభాగం చీఫ్ సూపరింటెండెంట్ కు వస్తు నాణ్యతను గుర్తించడం దగ్గర నుంచి రసీదుల నియంత్రణ, పరిరక్షణ ఎలా ఉండాలి వంటి అంశాలు స్పష్టంగా నిర్దేశించారు. గిడ్డంగులను ఎంతకాల పరిమితిలో తనిఖీ చేస్తూ ఉండాలో కూడా ఉంచారు. విధి నిర్వహణలో ట్రెజరీ అధికారి గాని గిడ్డంగుల అధికారి గాని తప్పులు చేస్తే వారికి ఎలాంటి శిక్షలు విధించాలో కూడా సూచించారు. పరిశ్రమలు, మైన్స్ ఒకటేమిటి, ప్రతి విభాగానికి అది పనిచేయాల్సిన తీరు, విధి విధానాలు స్పష్టంగా ఉండేవి. భూగర్భ వనరులు పూర్తిగా ఖర్చయిపోయిన గనులు ఎలా మూసివేయాలో కూడా సూచించారు. మూసివేసిన గనుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకూడదన్నదే ఆయన అభిమతం. ప్రస్తుతం సింగరేణి గనుల మూసివేతకు కూడా ఇలాంటి విధి విధానాలనే అనుసరిస్తున్నారు. అద్భుతం అండి. 2300 సంవత్సరాల క్రితం రాసినటువంటి అర్థశాస్త్రంలో నుంచి మనం చాలా చాలా మంచి నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలను కూడా సంతోషంగా ఉంది. తూనికలు, కొలతల విభాగంలో ఎవరెవరు ఎలాంటి మోసాలకు పాల్పడే ఆస్కారం ఉంది, ఘన, ద్రవ పదార్థాలు రెండింటిలోనూ మోసాలు ఎలా జరగవచ్చు అన్న అంశాలు కూడా స్పష్టంగా నిర్వచించారు. ఎలాంటి పొరపాట్లకు తావుండేది కాదు. ఇక ఆ పన్నుల పరమార్థమే వేరు అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆకామాయాః కుమార్యావా సాహసే ఉత్తమో దండః సకామాయాః పూర్వః సాహస దండః. అంటే ఇష్టపడని గణికను గాని చిన్న వయసులో ఉన్నదానిని గాని బలాత్కరించిన వానికి ఉత్తమ సాహస దండం విధించాలి. ఇష్టపడిన చిన్న వయసు పిల్లను ఇచ్చిన వానికి పూర్వ సాహస దండం విధించాలి అన్న కౌటిల్యుని స్త్రీకరణలు తప్పకుండా సమాజానికి ఉపయోగపడతాయి. కౌటిల్యుని కాలంలో ప్రజలకు వినోదాన్ని పంచిపెట్టే క్రీడలు, జూదం, ఇతర వృత్తులకు అంటే లీజర్ యాక్టివిటీ అన్నమాట అధికారికంగా గుర్తించారు. అలాగే మద్యపానం, వ్యభిచారం వంటివి కూడా ఆ రోజుల్లో చట్టబద్ధమే. ఇలాంటి కార్యకలాపాలను అనుమతించిన విచ్చలవిడితనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. వ్యభిచార వృత్తిలోని వారు తప్పనిసరిగా తాము ఆర్జిస్తున్న సొమ్ములో కొంత మొత్తాన్ని పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. అలా వసూలు చేసిన సొమ్మును ఒక నిధిగా ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం వృద్ధాప్య ఆవాసాలు ఏర్పాటు చేయడం వంటి సామాజిక కార్యకలాపాలకు వినియోగించేవారు. అంతే తప్ప సొమ్మును ప్రభుత్వం ముట్టుకునేది కాదు. ఆయా కార్యకలాపాలను ఒక వ్యాపకంగా పరిగణించారే తప్పితే ఖజానాకు ఆదాయం వచ్చిపెట్టే వనరులుగా భావించలేదు. ఆయా వృత్తుల్లో ఉన్న వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో స్పష్టమైన నియమాలు పొందించారు. వారి నుంచి వసూలు చేసే పన్నులైనా జరిమానాలైనా సమాజ సంక్షేమమే స్థూల లక్ష్యంగా జరిగాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి వ్యక్తికి భౌతిక అవసరాలుంటాయి. వాటిని అదుపు చేయడం సాధ్యం కాదు అన్న వాస్తవాన్ని గుర్తించిన కౌటిల్యుడు వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించారు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడాన్ని అనుమతించలేదు. అధిక సమయం సంచార జీవనం చేసే వ్యాపారులు, జబ్బు పడిన భార్య కారణంగా సంసారానికి దూరంగా ఉండే పురుషులు, భార్యావిహీనులు మాత్రమే వ్యభిచార గృహాలకి వెళ్లడానికి అనుమతించేవారు. దీన్ని ఉల్లంఘించి ఎవరు ప్రవర్తించినా శిక్ష చాలా కఠినంగా ఉండేది. వేశ్యలు విటుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత భాగం ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. చూడండి, ఏ పని చేసినా గాని కౌటిల్యుడు తన ముద్ర వేస్తూ వచ్చారు. ఇక మద్యపానం, జోదం వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. మద్యం తయారీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. ఔషధాల్లో వినియోగించే కొన్ని రకాల ఆల్కహాల్స్ మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. మద్యం తయారీ, విక్రయాలపై పన్ను వసూలు చేసేవారు. రోజువారీ విధుల్లో అలసిపోయిన వారికి సేదతీర్చే సాధనాలుగా మాత్రమే మద్యపానం, జోదం వంటి కార్యకలాపాలను పరిగణించారు. జూద గృహాలపై కూడా పన్నులుండేవి. జూదంలో గెలిచిన వ్యక్తి తాను గెలుచుకున్న మొత్తంలో కొంత పన్నుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. ఇక పశు సంపదకు సంపూర్ణ రక్షణ. పశువధను ఆ రోజుల్లో ప్రోత్సహించేవారు కాదు. ఒకవేళ తప్పనిసరి అయ్యి వధించాల్సి వస్తే ఏ సమయంలో ఏ విధంగా వధించవచ్చునన్నది కూడా స్పష్టంగా నిర్దేశించారు. ఒట్టిపోయిన ముసలి గోవులను కూడా చివరి దశ వరకు కాపాడడానికి ప్రయత్నించేవారు. అలాంటి పశువుల కోసం సంరక్షణ కేంద్రాలుండేవి. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ యానిమల్స్ వీటిని పర్యవేక్షించేవారు. నదులు, ఇతర జల వనరులపై ప్రయాణానికి ఉపయోగించే పడవల నిర్వహణకు కూడా అత్యంత స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. ఫెర్రీ నిర్వహించే వ్యక్తి తనకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వం వద్ద
డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఫెర్రీ నిర్వాహకుని పొరపాటు వల్ల ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగినా, అంగవైకల్యం ఏర్పడినా అందుకు పరిహారం అతను డిపాజిట్ చేసిన మొత్తం నుంచే చెల్లించేవారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక సత్రాల ఏర్పాటును కూడా మనం చూద్దాం. విద్యార్థులు, నిరుపేదలు, సంచార జీవుల కోసం ఆ రోజుల్లో సత్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, నిలువ నీడలేని వారు, నిరుపేదలకు ఉచిత సత్రాలు, మిగతా వర్గాల్లోకి వచ్చే వారి కోసం పెయిడ్ సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు తావుండేది కాదు. సత్రాలకు వచ్చేపోయే వారిపై గట్టి నిఘా ఉండేది. సత్రాల్లో బస చేసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ ఉండేది. సత్రాల్లో ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నది, వాటిని ఎలా అదుపు చేయాలి అన్న విషయంలో స్పష్టమైన విధి విధానాలు ఉండేవి. ఈ విధి విధానాలు, నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా శిక్షలు కఠినంగా ఉండేవి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ గానసుధ
మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 4వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలున్నాయి. ఎన్నో విషయాలు మనం అప్పటి పాలన, ఆర్థిక నియంత్రణ, రక్షణ శాఖ, రాజ్యాంగ విధానాలు, అతి ప్రాచీనమైనటువంటి మన అర్థశాస్త్రంలోని అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిజంగా కౌటిల్యుడు అప్పట్లోనే పౌరులకు ఆధార్ తరహా పాస్పోర్ట్ అట. వానలచ్యోద్యమావార్య భాగం కట ప్రచ్ఛన్నం అవమర్సి భిత్తం వా కారయేద్వర్ష బాధ భయ తస్యాతిక్రమే పూర్వ సాహసదండ. శ్లోకంలో ఏమంటున్నారంటే, వరండా పై భాగాన్ని వర్షానికి తడవకుండా ఉండేటట్లు గట్టి చాపలతో కప్పించాలి, లేదా దాని మీద పైకప్పుకు తగిలేటట్లు దాపుగా ఉండే గోడ కట్టించాలి. ఇలా చేయకపోతే పూర్వ సాహస దండం. ఈ నిబంధనలన్నీ మహానుభావులు ఎంత గొప్పగా మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఆధార్ కార్డుల తరహాలో కౌటిల్యుని హయాంలో ప్రతి పౌరునికి పాస్పోర్ట్లు ఉండేవి. పాస్పోర్ట్ నే పౌరుల వ్యక్తిగత గుర్తింపు కార్డుగా పరిగణించేవారు. చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ జారీ చేసే ఈ కార్డులను దేశంలోని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా తమతో ఉంచుకోవాల్సి వచ్చేది. ఈ కార్డు జారీకి ఒక మష్కా అంటే ఒక పైసా వసూలు చేసేవారు. అప్పటి పైసా అండి, ఇప్పటి పైసా కాదు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే వారికి 10 పణాలు ప్రవేశ నిష్క్రమణ రుసుములు వసూలు చేసేవారు. పాస్పోర్ట్ లేకపోతే అతను విదేశీయుడిగా పరిగణించేవారు. విదేశీయులు ఎవరైనా వస్తే నిర్దిష్ట కాలం పాటు వారు నివాసం ఉండేందుకు వీసా మంజూరు చేసేవారు. వీసా మంజూరుకు 20 పణాలు రుసుము వసూలు చేసేవారు. విదేశీయులు విధిగా తామున్న ఊళ్ళోని ఠాణాలో సూర్యాస్తమయంలోగా రిపోర్ట్ చేయాలన్న నిబంధన ఉండేది. దేశ పౌరుల కదలికలన్నింటిపైన పటిష్టమైన పర్యవేక్షణ ఉండేది. నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత 2:24 అంటే 6 నలికాస్ అంటారనమాట. 2:24 నుంచి ఒక విధమైన కర్ఫ్యూ అమల్లో ఉండేది. సూర్యోదయానికి 2:24 ముందు ఈ కర్ఫ్యూ ముగిసేది. కర్ఫ్యూ సమయంలో కూడా వైద్యులు, మిడ్ వైఫ్లు వంటి అత్యవసర సేవల్లోని వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఇతర అత్యవసర పనులపై బయట తిరిగేందుకు అనుమతించేవారు. కానీ వారు తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉంచాల్సి వచ్చేది. సరైన కారణం లేకుండా రాత్రి వేళలో సంచరించే వారిని అరెస్ట్ చేసేవారు. ఏమిటండి, కౌటిల్యుని కాలంలో పాస్పోర్ట్ ఉండేదట అంటే ప్రతి ఒక్కరూ పట్టణాల్లో ఉన్నా గ్రామాల్లో ఉన్నా ఆ పాస్పోర్ట్ ను చూచాలట. ఆశ్చర్యంగా లేదు? ఇప్పుడు గ్రామాల్లోకి వెళితే ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయి, అసలు పాస్పోర్ట్ ఎంత అన్నదే ప్రశ్న. ఇంత అక్షరాస్యత వచ్చినప్పటికీ కూడా మనం చాలా గ్రామాల్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నట్లే మనకు తెలుసు. సరే, ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉండేవి? పట్టణాల్లో వాహనాలు తిరగడానికి కూడా ఒక ప్రవర్తన నియమావళి ఉండేది. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి జరిమానాలు ఉండేవి. ఎవరైనా వాహనం నడుపుతూ ఇతరులను గాయపరిచినట్లయితే శిక్ష కఠినంగా ఉండేది. సాధారణంగా ఆ రోజుల్లో గుర్రపు, ఎడ్ల బళ్లే ప్రధాన వాహనాలుగా ఉండేవి. ఈ బగ్గీలు లేదా బళ్ళు రోడ్డుకి ఎడం వైపున మాత్రమే వెళ్లాలని ఉద్దేశించడమే కాకుండా పెద్దవారు లేకుండా పిల్లలు వాటిని నడపడం నిషిద్ధం. అగ్నిమాపక నిరోధానికి కూడా ఆ రోజుల్లో ఏర్పాట్లుండేవి. గ్రామాల్లో గ్రామ పాలనాధికారిగా గ్రామికుడు ఉండేవారు. గ్రామాల్లో పన్నుల వసూలు, వ్యయం బాధ్యతలు అతనిపై ఉండేవి. గ్రామాల్లో పశుగ్రాసంపై పన్ను వసూలేవారు. అదండి, గుర్రబళ్ళున్నా గానీ ప్రమాదాలు జరుగుతాయి కదా, ఇప్పుడు కారులాగా. బాగుంది. వాటర్ హార్వెస్టించకూడదు. పట్టణాలు, పల్లె ప్రాంతాల్లో ఇళ్ల నిర్వహణకు పటిష్టమైన నియమ నిబంధనలు ఉండేవి. ప్రతి ఇంటికి మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. ఇల్లు ఎంత పొడవు, ఎంత వెడల్పులో నిర్మించాలో సూచారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ప్రహరీ గోడ నిర్మించాల్సి వచ్చేది. నీటి సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది. ఇళ్లకు ఎన్ని తలుపులు ఉండాలి, ఒక్కో గదికి ఎన్ని కిటికీలు ఉండాలి వంటివి స్పష్టంగా ఉండేవి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఇల్లు నిర్మించినా భారీ పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. ఆ లోపాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో సరి చేయవలసి వచ్చేది. అద్భుతంగా ఉంది. మరి బంజరు భూముల అభివృద్ధి ఎలా సాగిందో? బంజరు భూములను చీఫ్ కంట్రోలర్ పర్యవేక్షించేవారు. ఆ భూములను అభివృద్ధి చేయడం, వాటికి సాగు యోగ్యత కల్పించేందుకు అవసరమైన బావులు, చెరువులు తవ్వించడం, ఆ భూముల్లో పూలు, కూరగాయల సాగును చేయించడం, అడవులు, లోయల్లోని భూములకు అవసరమైన భద్రత కల్పించడం, జనారణ్యాల్లో క్రూర మృగాలు లేకుండా చేయడం, అభయారణ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా క్రూర మృగాలకు తగు రక్షణతో కూడిన వాతావరణం కల్పించడం, ఇవన్నీ ఆయన బాధ్యత. అలాగే గ్రామాలు, పట్టణాల్లో దొంగలు లేకుండా చూడడం కూడా ఆయన బాధ్యతే. అద్భుతం. చాలా చాలా. కౌటిల్యుని కాలంలో న్యాయం ఎలా ఉండేదండి? రాజైనా బంటైనా ఒకటే న్యాయం అట. చూద్దాం. దండోహి కేవలో లోకం పరం క్షేమం చ రక్షతి రాజ్ఞ పుత్రే చ సత్రౌ చ
యథాదోషం సమం ధృతః. శత్రువు విషయంలోనూ పుత్రుని విషయంలోనూ భేదం లేకుండా దోషానుసారం రాజు విధించే దండ మాత్రమే ఈ లోకాన్ని పరలోకాన్ని రక్షిస్తుంది అంటారు. కౌటిల్యుడు సూత్రీకరించిన న్యాయ ధర్మాలు అత్యంత ఉచితమైనవి. న్యాయాన్ని ఆచరించే సమయంలో ప్రభు ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించకూడదన్నారు. ధర్మాసనంపై కూర్చున్న తర్వాత విచారణకు వచ్చే వ్యక్తి తన కుమారుడైనా శత్రువైనా ఒకే తరహా న్యాయసూత్రం వర్తింపజేయాలన్న భావన స్పృహ కలిగి ఉండాలని నిర్దేశించారు. ప్రజల్లోనూ సమాజంలోనూ సత్ప్రవర్తనను రాజు ప్రోత్సహించాలని, ఆయన న్యాయానికి ఒక సంరక్షకుడిగా వ్యవహరించాలని సూత్రీకరించారు. తాను అందించే పాలన సంపూర్ణంగా ధర్మానికి న్యాయానికి లోబడే ఉండేలా ప్రభువు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. న్యాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రభువు ధర్మం, సాక్ష్యాలు, ఆచార వ్యవహారాలు, లిఖితపూర్వకమైన న్యాయ నిబంధనలు ఈ 4 అంశాల మీదనే ఆధారపడాలని ఇచ్చారు. ఆచార వ్యవహారాలకు ధర్మానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు రాజు లిఖితపూర్వకంగా ఉన్న న్యాయ సూత్రాలను మాత్రమే ఆశ్రయించాల్సి వచ్చేది. రాజు చాలా అరుదుగా మాత్రమే న్యాయ నిబంధనలు లిఖితపూర్వకంగా జారీ చేయాలి. ధర్మానికి ఆచారానికి మధ్య సంఘర్షణ ఏర్పడడం, సమాజంలో తిరుగుబాటు రావడం, ధర్మం దారిమళ్లడం వంటి సంఘటనలు ఏర్పడినప్పుడు మాత్రమే రాజు ఇలా లిఖితపూర్వక న్యాయ సూత్రావళిని జారీ చేయవలసి వచ్చింది. అధికారం చేతిలో ఉంది కదా అని తనకు తోచినప్పుడల్లా లిఖితపూర్వకమైన ఆదేశాలు, సూత్రాలు, చట్టాలు సమాజం మీద వదిలేందుకు ఆస్కారం ఉండేది కాదు. న్యాయబద్ధమైన పాలనా విషయంలో ప్రభువుకు మక్కువను పెంచేందుకు ఆయనను మానసికంగా కూడా సమాయత్తం చేసే ప్రయత్నం కౌటిల్యుడు చేశాడు. న్యాయబద్ధంగా పరిపాలించిన ప్రభువు మాత్రమే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే నరకం పాలవుతాడన్న ఒక నైతిక సూత్రాన్ని కౌటిల్యుడు ప్రవచించాడు. రాజు న్యాయానికి అనుగుణంగా ఉండకపోతే అరాచకం ప్రబలిపోతుందని, అలాంటి దేశం కుప్పకూలిపోతుందని కూడా చెప్పాడు. బాగుందండి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కల్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాం కుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః. మాతా మరకతస్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే. జయ జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పస్త్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే
శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నద్ధ సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 4వ భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చిస్తున్నాం. తర్వాత న్యాయ స్మృతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ రోజుల్లో న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండేది. ఆధునిక యుగంలో మనం అనుసరిస్తున్న తరహా స్మృతులు అప్పుడే ఆచరణలో ఉండేవి. వాటిని సివిల్ లా, క్రిమినల్ లాగా వర్గీకరించారు. సివిల్ లాలో ఫ్యామిలీ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, లా ఆఫ్ లేబర్ అనుబంధ విభాగాలు ఉండేవి. ఫ్యామిలీ లాలో వైవాహిక సంబంధాల పరిశీలనకు ఒక విభాగం, వారసత్వ చట్టాలకు ఒకటి, రుణాల వంటి ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణకు మరొకటి, ఆస్తి వ్యవహారాలకు వేరొకటి సెక్షన్లుండేవి. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాలు లా ఆఫ్ కాంట్రాక్ట్స్ పరిధిలోకి వచ్చేవి. వెట్టి చాకిరీ, భాగస్వామ్య వ్యవహారాలు లా ఆఫ్ లేబర్ పరిధిలోకి వచ్చేవి. క్రిమినల్ చట్టం వేరుగా ఉండేది. నేరాల నిరోధం, శాంతి భద్రతల నిర్వహణ, దేశ ద్రోహులు, పన్ను ఎగవేతదారులు అంటే ఆర్థిక నేరగాళ్లన్నమాట, మోసాలకు పాల్పడే వ్యాపారులు, నిజాయితీ పరులు కాని అధికారులు, దొంగలు, సంఘ విద్రోహులు వంటి 13 రకాల అవాంఛనీయ శక్తులు కార్యకలాపాలను ఇందులో వేర్వేరుగా నిర్వచించారు. 4 బృహత్ గ్రంథాల్లో వివిధ భాగాలకు చెందిన న్యాయ సూత్రాలు, నిబంధనావళి, విధి విధానాలు అత్యంత స్పష్టంగా అదండి. 13 రకాల అవాంఛనీయ శక్తులట. దొంగలు, మోసాలకు పాల్పడేవారు, నిజాయితీ పరులు కాని అధికారులు, పన్ను ఎగవేతదారులు, దేశద్రోహులు, నేరాల నిరోధం కాదు. మరి ఈ ఖైదీలకు కూడా రక్షణ కావాలట. అదేంటో కూడా చూద్దాం. ఖైదీల పట్ల అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి, వారికి జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, భిన్న నేరాలు చేసిన వారి విషయంలో అధికారులు వేర్వేరుగా చట్టాలను, నియమాలను ఎలా వర్తింప చేయాలి వంటి స్పష్టంగా నిర్వచించారు. వివాహాల సమయంలో తలెత్తే వివాదాలు, వాటిని పరిష్కరించే విధానాలు, వివాహాల రద్దు, కుటుంబాలకు వర్తించే చట్టాలు వంటివన్నీ కూడా అత్యంత స్పష్టంగా నిర్దేశించారు. ఏ ఏ నేరాలు క్రిమినల్ లా పరిధిలోకి వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించాలన్నది స్పష్టంగా నిర్దేశించారు. ఆత్మహత్యలు, గుర్తు తెలియని మృతదేహాల గుర్తింపు, పోస్ట్ మార్టం, హత్యలు, హత్యలకు కారణాలు వంటివి కూడా అత్యంత స్పష్టంగా నిర్వచించారు. పరువు నష్టాలు, దాడులకు వేరే చట్టం, దొంగతనాలు, దోపిడీల్లో దౌర్జన్యానికి పాల్పడడం వంటి అంశాలకు మరో చట్టం. ఆ రోజుల్లో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండేవి. ఆ రోజుల్లో కూడా అంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయని కదా. ఇలాంటి అత్యాచారాలు వెలుగులోకి వచ్చినప్పుడు బాధిత మహిళలకు ఎలాంటి సహాయం అందించాలి, దోషుల్ని ఎలా శిక్షించాలి వంటివి చట్టంలో అత్యంత స్పష్టంగా పొందుపరిచారు. రాజద్రోహం అంటే ఏమిటి, అలాంటి నేరానికి పాల్పడిన వారికి శిక్షలు ఎంత కఠినంగా ఉండాలి వంటివి కూడా స్పష్టంగా నిలిచారు. అద్భుతం అండి, చాలా బాగుంది. మరి కౌటిల్యుని కాలంలో 3 అంచెల న్యాయ వ్యవస్థ కూడా మనం చూద్దాం. కూట సాక్షిణో యమర్దమ భూతం వాకుర్యుః భూతం వా నాశయేయుః తద్దశ గుణం దండం దద్యుః ఇతి మానవాః. కూట సాక్షులు జరిగిన విషయాన్ని జరిగినట్లు లేదా జరగని దానిని జరిగినట్లు చెప్పి ఆ కార్యాన్ని నశింపు చేసినట్లయితే చెడిపోయిన దానికి 10 రెట్లు ఇవ్వాలి అని మనుశాస్త్రానుసారుల అభిప్రాయం అంటున్నారు. కౌటిల్యుడు 3 అంచెల న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సరిహద్దులు, ఉపజిల్లా ప్రధాన కేంద్రాలు, ప్రాంతీయ ప్రధాన కేంద్రాల స్థాయిలో అంచెలంచెలుగా న్యాయ వ్యవస్థను నిర్మించారు. న్యాయాధికారులకు స్పష్టమైన అర్హతలు నిర్దేశించారు. న్యాయమూర్తులుగా పనిచేయాలనుకునే వారికి ధర్మసూత్రాల పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు. న్యాయమూర్తులను ధర్మస్థగా వ్యవహరించేవారు. అతను న్యాయానికి పూర్తిగా కట్టుబడి వ్యవహరించాల్సిందే. న్యాయ వ్యవస్థలో సమాహర్త అత్యున్నత స్థాయి అధికారిగా అంటే ఛాన్సలర్ అన్నమాట వ్యవహరించేవారు. ఆయనకు దిగువన ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ఈ న్యాయమూర్తులు సమాజంలో 2 విభాగాలు లేదా 2 వ్యక్తుల మధ్య ఏర్పడే వివాదాలను విచారించి తీర్పులు ప్రకటించేవారు. దిగువ స్థాయిలో ప్రాదేస్టర్ లేదా మెజిస్ట్రేట్ ఉండేవారు. మెజిస్ట్రేట్లు సమాజంలో స్థాయిలో జరిగే చిన్న నేరాలను విచారించి తీర్పులు చెప్పేవారు. 3 అంచెల న్యాయ వ్యవస్థలోనూ 3 ఛాన్సలర్లు, 3 న్యాయమూర్తులు, 3 మెజిస్ట్రేట్లు పనిచేవారు. వారందరూ ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులై
పదవికి అన్ని విధాల అర్హులుగా ఉండేవారు చాలా. ఇక సాక్ష్యాలకు పకడ్బందీ విధానాలట, అదేంటో కూడా చూద్దాం. కేసుల్లో సాక్షులను కోర్టుకు ఎలా తీసుకురావాలి, వారి నుంచి సాక్ష్యాలు ఎలా నమోదు చేయాలి అన్న అంశాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించారండో. కేసులు విచారణ సమయంలో ఒక బ్రాహ్మణుడు పురోహితుని సమక్షంలో నీటి కుండ లేదా అగ్ని మీద ప్రమాణం చేయించి సాక్ష్యాలు నమోదు చేసేవారు. సాక్షి తప్పు చేసినట్టయితే శిక్ష చాలా కఠినంగా ఉండేది. సాక్షిగా బోనెక్కిన వ్యక్తి చెప్పే సాక్ష్యమే తీర్పుకు ప్రాతిపదికగా ఉండేది. సాక్ష్యం లేకుండా ఏ తీర్పు చెప్పే వీలుండేది కాదు. సాక్ష్యాన్ని నమోదు చేసిన అనంతరం దాన్ని సాక్షికి వినిపించి దానిపై సంతకం తీసుకున్న తర్వాత మాత్రమే ఆ సాక్ష్యాన్ని తీర్పు చెప్పడానికి ప్రాతిపదికగా వాడుకోవాల్సి ఉండేది. ఇద్దరు సాక్షుల మధ్య సాక్ష్యంలో వైరుధ్యాలు ఉన్నట్లయితే ఆ సమస్య పరిష్కారానికి కూడా స్పష్టమైన విధానాన్ని నిర్దేశించారు. ఇక ప్రవర్తన నియమావళి కూడా చూద్దాం. న్యాయమూర్తులు న్యాయాన్ని వర్తింపచేసే విషయంలో కానీ కేసుల విచారణ సమయంలో కానీ ఎలా వ్యవహరించాలన్నది కూడా స్పష్టంగా నిర్దేశించారు. న్యాయస్థానాల్లోని గుమ్మస్తాలకు కూడా స్పష్టమైన నియమావళి ఉంది. న్యాయమూర్తులకు ఉదాహరణకి న్యాయం కోరుతూ తమ వద్దకు వచ్చిన వారిని బెదిరించకూడదు, అసభ్య పదజాలంతో ఉంచకూడదు, సందర్భ శుద్ధి లేని ప్రశ్నలు వేయకూడదు, కక్షిదారుడికి సహాయపడే లక్ష్యంతో సలహాలు ఇవ్వకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించకూడదు, విచారణలో తన ముందుకు వచ్చిన అత్యంత ప్రధానమైన సాక్ష్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు, న్యాయబద్ధం కాని కారణాల మీద ఏ కేసును కూడా ఉంచకూడదు, అవసరం లేని కేసులను పునర్విచారణకు ఆదేశించకూడదు, ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి ఫైన్ విధించాలన్నది స్పష్టంగా నిర్వచించినందువల్ల ఆ జాబితాలో లేని జరిమానాలేవి విధించకూడదు, నిర్దేశించిన పరిమితి కన్నా అధికంగా జరిమానా విధించకూడదు, నేరానికి ఫిజికల్ గా విధించాల్సిన శిక్ష ఏది నిర్దేశించని పక్షంలో ఫిజికల్ శిక్షలు విధించకూడదు, కేసు విచారణలో ఉన్న సమయంలో ఆ కేసుతో సంబంధం ఉన్న వారెవరిని కలవకూడదు. ఇక మహిళలు, దేవతలు, పూజారులు, కోర్టుకు రాలని స్థితిలో ఉన్న పలు రుగ్మతలతో బాధపడుతున్న రోగులు, మానసిక రోగులు, వృద్ధుల విషయంలో కేసులను తమ విచక్షణ పరిధిలో తమంత తాముగానే విచారణకు చేపట్టవలసి. మరి గుమస్తాలకు ఎలాంటి ప్రవర్తన నియమావళి ఉందో చూడండి. ఆధారాలను ఎలాంటి పొరపాటు లేకుండా రికార్డు చేయాలి. గందరగోళంలో పడి తప్పుడు ఆధారాలు నమోదు చేయకు. ఆధారాలను తేలికపాటి పదజాలంతో రాయాలి. సరేలేండి, గుమస్తాలకు కూడా చాలా ఉంటాయి. న్యాయమూర్తులకు బాగా ఉన్నప్పుడు వాళ్ళు వాటిని అనుచినప్పుడు కింద వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. మరి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. దినదినము వర్ధిల్లు తెలుగుదేశం, దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. పలుకులందు నినదించును, మయూరాల వయారాలు మాటలలో పురి విప్పులు, పావురాల కుబకువలు పలుకులందు నినదించును, సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు, సప్తస్వరనాద సుధలు నవరస భావాల మణులు, జారు తెలుగు సొగసులో నజాలు వారు జాతీయం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ
దేశ భాషలందు లెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష. శిలామంజరి రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని. అమరావతి సీమలో కమనీయ శిలామంజరి రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని. అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం, అన్నమయ్య సంకీర్తనం క్షేత్రయ్య శృంగారం. త్యాగరాజు రాగ మధువు తెలుగు సామగానమయ తేనె కన్నా తీయనిది తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. దేశ భాషలందు లెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిది తెలుగు భాష. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 4వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. మరే నేర నిర్ధారణకు ఇప్పుడైతే సంవత్సరాలు పడుతుంటో అప్పట్లో నేర నిర్ధారణకు గడువు 3 రోజులేనట. ఈ అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం. నీచత్వం పరదేశం వా ప్రస్థితో రాజకల్బిషి ప్రాణాభిహంత పతితస్త్యాజ్య క్లీబోపి వాపతి. ఒక స్త్రీ తన భర్త నీచత్వాన్ని పరదేశానికి వెళ్లిపోయిన, రాజద్రోహం తన ప్రాణాలకి ముప్పు తెచ్చేవాడైనా, మహాపాతకాదులు చేసి పతితుడైనా నపుంసకుడైనా వారిని విడిచివేయాలి. ప్రజా జీవితానికి సంబంధించిన అన్ని విభాగాలను కౌటిల్యుని కాలం నాటి చట్టాలు సృష్టిస్తాయి. సనాతన ధర్మం, పురాణాలు, ఆచార సంప్రదాయాలు చట్టాల నిర్మాణానికి పునాదులుగా అర్థశాస్త్రాచార్యులు స్వీకరించిన 3 ముఖ్యాంశాలు. వీటిలో దేనికైనా భంగం వాటిల్లినట్లయితే ప్రభు అలాంటి చర్యలను నియంత్రిస్తూ చట్టం చేసేవాడు. న్యాయాన్ని వర్తింపు చేసే విషయంలో ఎలాంటి సందిగ్ధతకు తావులేని విధంగా చట్టాలుండేవి. నేర విచారణలు చాలా లోతుగా ఉండేవి. ఆధునిక కాలంలో అమలు పరుస్తున్న నేర స్మృతి కన్నా ఎంతో మిన్నగా ఆ రోజుల్లోని విచారణ వ్యవస్థ ఉండేది. వివిధ నేరాలను స్పష్టంగా నిర్దేశిస్తూనే ఆయా నేరాల్లో అభియోగం మోస్తున్న వ్యక్తులకు నేర విచారణ యంత్రాంగం నుంచి కొన్ని రక్షణలు కూడా కల్పించారు. నేరం నిర్ధారణ అయ్యేలోగా అనుమానితులను ఎలాంటి చిత్రహింసలకు చేయరాదు. చిన్నపిల్లలు, నడి వయస్కులు, వృద్ధులు, మహిళలపై అభియోగాలు వచ్చినట్లయితే వారిని అనవసర ఒత్తిడులకు గురి చేయడం, చిత్రహింసలకు పాల్చేయడం నిషిద్ధం. నేరం చేసినట్టు అభియోగం వచ్చిన వ్యక్తిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయవచ్చు, అనుమానితుల విషయంలో విచారణాధికారులు ఏ విధంగా ప్రవర్తించాలి అన్న అంశాలు ఎంతో స్పష్టంగా ఆ మహానుభావులు ఉద్దేశించారు. అదండి, ఇక ఈ 3 అభియోగాలపై ఈ అరెస్టులేమిటో అది కూడా చూద్దాం. ఏ వ్యక్తినైనా 3 రకాల అభియోగాలపై అరెస్ట్ చేయవచ్చట. ఒక వ్యక్తి కదలికలు, ప్రవర్తనపై అనుమానం వచ్చినప్పుడు విచారణ కోసం నిర్బంధంలోకి తీసుకోవచ్చు. అలాగే దొంగిలించిన వస్తువులు ఆధీనంలో కలిగి ఉన్న తోటి మనిషి ప్రాణాలు ఇచ్చిన అదుపులోకి తీసుకోవచ్చు. ఈ 3 ఏ అభియోగంతో ఎవరిని అదుపులోకి తీసుకున్నా 3 రాత్రులలోనే నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉంచాల్సి వచ్చేది. అలా చేయలేకపోతే 4వ రోజు అతన్ని విడుదల చేయాల్సిందే. ఇదేదో చాలా బాగుందే. అంటే ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న 3 రోజుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేసి తీరాలి. ప్రస్తుతం మన పాలకులు వివిధ నేరాలపై నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తులపై ఛార్జ్ షీటు దాఖలు చేయడానికి గరిష్టంగా 60 రోజులు సమయం ఉన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై అభియోగాన్ని నిరూపించలేకపోతే అరెస్ట్ చేసిన అధికారిని శిక్షించేవారు. నిందితులపై ప్రాథమిక ఆధారాలు ఇచ్చిన వారిని ఎంతకాలం నిర్బంధంలో ఉంచవచ్చు అన్న విషయంలో కూడా నేర తీవ్రతను బట్టి స్పష్టమైన గడువు ఉండేది. మానవ సంబంధాల్లో కూడా నిషిద్ధ కార్యకలాపాలు అత్యంత స్పష్టంగా నిర్దేశించారు. మనం జీవనం సాగిస్తున్న ఆధునిక కాలంలో కూడా అమలులో లేని ఎన్నో నియమాలు ఆ రోజుల్లో అమల్లో ఉన్నాయంటే ఆశ్చర్యం. మాటలతో గాని చేతలతో గాని ఎవరిని ఎవరు ఇచ్చే అవకాశమే ఉండేది
ఉండేది కాదు. ఎవరు ఎవరి ఆస్తులకు నష్టం కలిగించకూడదు. లైంగిక అత్యాచారాలు, అపహరణలకు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. అప్పట్లో కఠినంగా ఉండేవి. మరి ఇప్పుడు ఏమైంది? ఇక వారసత్వపు చట్టం ఎలా ఉండేదో కూడా చూద్దాం. నాడు అమల్లో ఉన్న చట్టాలను కుటుంబ చట్టాలు, ఆర్థిక వ్యవహారాలను నియంత్రించే చట్టాలుగా వర్గీకరించవచ్చు. కుటుంబ చట్టాల్లో ప్రధానమైనది వారసత్వపు చట్టం. ఆ రోజుల్లో సగటు ఆయుర్దాయం తక్కువగా ఉండేది కనుక కుటుంబాల్లో భార్యాభర్తలు అకాల మరణాలకు గురయ్యేవారు. అందువల్ల ఒకటికి మించి వివాహాలు కూడా జరుగుతూ ఉండడం పరిపాటి. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్న సందర్భాల్లో ఎవరెవరికి ఎంత మేరకు హక్కులుంటాయి, ఇకపోతే విధవలకి హక్కులేమిటి, వారి సంతానానికి ఎలాంటి హక్కులుంటాయి వంటి అంశాలన్నీ చట్టాలలో అత్యంత స్పష్టంగా పొందుపరిచారు. ఏమిటి, ఒకరికంటే ఎక్కువ భార్య? సరే, ఆ రోజుల్లో అంటే అంతేనండి చట్టం. మరి ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బాగుంది. పూర్వీకుల ఆస్తులను వారసుల మధ్య ఎలా విభజన చేయాలి, ఎవరికి తొలి వారసత్వపు హక్కు లభిస్తుంది, ఎవరెవరు మలి వారసత్వానికి అర్హులవుతారు, ప్రాపర్టీ క్లెయిమ్స్ ఎలా ఉండేవి, వివాహాలు, ఏ తరహా వివాహాల్లో సంతానానికి ఎలాంటి వారసత్వపు హక్కులు లభిస్తాయి వంటి చక్కగా నిర్వచించారండో. బాగుంది, చాలా బాగుంది. ఆస్తులే కాదు, పశు సంపద విభజనకు కూడా చక్కని నియమాలున్నాయి. భర్త పరాయి దేశానికి వ్యాపార వ్యవహారాల కోసం వెళ్లి తిరిగి రాకపోతే భార్య తిరిగి వివాహం చేసుకోవచ్చు. అలాగే విధవులకు కూడా పునర్వివాహం చేసుకునే వీలు కల్పించారు. విడాకులు తీసుకున్నట్లయితే భార్యకి భరణం చెల్లించాల్సి వచ్చేది. విడాకులు ఎలాంటి సందర్భాల్లో తీసుకోవచ్చునన్నది కూడా స్పష్టం చేశారు. ఈ రోజు చివరిగా మనం ఇంకొక అంశం కార్యక్రమాన్ని మిద్దామండి. ఆర్థిక నియమావళి పటిష్టం. ఆధాన విక్రయ పవ్యయనేషు శాస్య చతుర్గుణ పంచబంధో దండ పరివర్తనే నిష్పాతనే వా మూల్య సమః. ఉపనిధిగా ఉంచిన దానిని మరెవరికైనా తాకట్టు పెట్టినా, అమ్మివేసినా, చెడ్డగా ఖర్చు చేసినా, నాకు ఇవ్వలేదని అసత్యం పలికినా దాని విలువలో 5వ వంతుకు 4 రెట్లు రుమానం. ఒకదానికి బదులు మరొకటి మార్చినా, మరొక చోటుకి పంపివేసినా దాని విలువ ఎంత ఉంటుందో అంత దండం. కొంచెం ఆలోచించవలసిన విషయాలనండో. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాఫీగా సాగేందుకు కౌటిల్యుడు రూపొందించిన చట్టాలు అత్యంత పటిష్టమైనవి. రుణాలు, డిపాజిట్లు, తనఖాలు, హామీలకు సంబంధించి నాటి చట్టాల్లో పటిష్టమైన నియమ నిబంధనలు ఉండేవి. రుణాలు, తనఖాల విషయంలో షూరిటీలుగా ఎవరెవరిని అనుమతించవచ్చు, హామీలకు వర్తింపు చేయాల్సిన నియమాలు ఏమిటి కూడా స్పష్టంగా నిర్దేశించారు. రుణం ఇచ్చినప్పుడు ఏ ఏ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది, రుణగ్రహీతలు, రుణదాతల బాధ్యతలు, హక్కులకు కూడా స్పష్టమైన లక్ష్మణ రేఖలుండేవి. డిపాజిట్లపై వడ్డీ రేటు ఎలా ఉండాలో కూడా చాలా స్పష్టంగా నిర్దేశించారు. డిపాజిట్ రేటుకు రుణం రేటుకు మధ్య వ్యత్యాసం 2% మించి ఉండకూడదు. ఉదాహరణకు డిపాజిటర్లకు 13% వడ్డీ ఇస్తున్నట్లు అయితే రుణంపై 15% మించి వడ్డీ వసూలు చేయకూడదు. సాధారణ రుణాలపై వడ్డీ రేటు గరిష్ట స్థాయిలో 15% ఉండేది. 15% ఇప్పుడు కొన్ని దేశాల్లో చాలా 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 పెద్ద రుణం రేటు. తనఖాల విషయంలో కూడా నియమ నిబంధనలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. స్థిరాస్తులనే కాకుండా ఆవులు, మేకలు, గొర్రెలు వంటి పశు సంపదను కూడా తనఖాకు అనుమతించారు. ఉదాహరణకి ఒక గోవుపై రుణం ఇచ్చి ఆ గోవు పాలను రుణప్రదాత వాడుకుంటున్నట్టయితే ఇంకా తాను ఇచ్చిన రుణంపై ఎలాంటి వడ్డీ వసూలు చేయకూడదు. పశు సంపద అయినా, వ్యవసాయ భూములైనా ఫలసాయం రుణదాత అనుభవిస్తున్నట్టయితే తాను ఇచ్చిన రుణంపై ఎలాంటి వడ్డీ వసూలు చేయకూడదని స్పష్టంగా నిర్దేశించారు. అలాగే తన వద్ద తనఖాగా ఉంచుకున్న ప్రాపర్టీలను అతను ఏ విధంగా రక్షించి రుణగ్రహీతకు తిరిగి అప్పగించాలి అన్నది కూడా స్పష్టంగా నిర్దేశించారు. రకరకాల ఆర్థిక లావాదేవీలకు సంకేతనామాలుండేవి. వాటిని డిపాజిట్ అంటే ఉపనిధి, తనఖాగా పెట్టిన వస్తువులు అంటే ఆధి, మోర్ట్గేజ్ అంటే ఆధాన, డెలివరీ ఆర్డర్లు అంటే ఆదేశ, రుణాలు యాచిట్టకం, హైరింగ్ అంటే అవికృతికం పదాలు కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా క్రయ విక్రయాలు అంటే దీన్ని వైవావృత్య క్రయ అంటారు. రహస్య ఒప్పందాలు అంటే దీన్ని మిథ్యా సంవాయ అంటారు. పేర్లతో వ్యవహరించారు. పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బెయిల్మెంట్ చట్టం ఎలా ఉండేది? రవాణా, డెలివరీ ఆర్డర్ల వంటివన్నీ బెయిల్మెంట్ చట్టం పరిధిలోకి వస్తాయి. వర్తమాన యుగంలో కూడా ఈ చట్టాన్ని మనం విస్తృతంగా వినియోగిస్తున్నాం. వస్తు రవాణా చేసే సమయంలో వస్తు రవాణాదారు బాధ్యతలేమిటి, వస్తువును డెలివరీ ఇవ్వని పరిస్థితిలో ఎలాంటి చర్య తీసుకోవచ్చు, పరిహారాలేమిటి వంటివి బెయిల్మెంట్ చట్టంలోని ప్రధాన అంశాలు. చేతి వృత్తుల వారికి పనులు అప్పగించిన వారికి కూడా వృత్తి రక్షణ ఉండేది. ఉదాహరణకి ఒక స్వర్ణకారునే తీసుకోండి. తనకు వచ్చిన పని పూర్తి చేసే వరకు అతని బాధ్యతలేమిటి కూడా స్పష్టంగా నిర్దేశించారు. లా ఆఫ్ కాంట్రాక్ట్ అదెలా ఉందో చూద్దాం. ఈ రోజుల్లో విశేషంగా ప్రచారంలో ఉన్న లా ఆఫ్ కాంట్రాక్ట్ కూడా అప్పట్లో విశేషంగా వినియోగంలో ఉండేది. కాంట్రాక్ట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపసంహరింపు చేసుకోవచ్చు, ఆ కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి ఒప్పందంగా మారుతుంది వంటి విషయాలన్నీ అందులో పొందుపరిచారు. కాంట్రాక్టు కార్మికులు, క్యాజువల్ కార్మికులు కూడా చట్టం పరిధిలోకి
వచ్చేవారు. కౌలుదారులు, పశువుల కాపురులు కాంట్రాక్టుల కార్మికుల కిందకు వచ్చేవారు. ఇలా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకున్న యజమానులు కార్మికులకు వస్తు రూపంలో ఎంత వేతనాలు చెల్లించాలని కూడా స్పష్టంగా నిర్దేశించారు. ఇక కార్మిక చట్టం గురించి కూడా 4 మాటలు. కార్మికులు, వెట్టి కార్మికులు, బానిసత్వం ఈ చట్ట పరిధిలోకి వచ్చేవి. వెట్టి కార్మికులకు కూడా సంపూర్ణ రక్షణలు ఉండేవి. అప్పు చెల్లించలేకపోయిన వ్యక్తి నిర్దిష్ట కాల పరిమితికి రుణప్రదాత వద్ద పని చేయాల్సి ఉండేది. ఇలా వెట్టి కార్మికులుగా మారిన వారికి కూడా ప్రత్యేక హక్కులుండేవి. వారి వెట్టి పనికే పరిమితం కావాలి. అతని వ్యక్తిగత జీవనంలో యజమాని జోక్యం చేసుకునేవి కాదు. ఇక భాగస్వామ్య చట్టాలు. వర్తమాన కాలంలో వలనే ఆ రోజులో కూడా భాగస్వామ్యాలుండేవి. ఇలా భాగస్వాములుగా ఉన్న వారి మధ్య స్పర్ధలు వచ్చినా, ఒకరు మరొకరిని మోసగించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చట్టంలో స్పష్టంగా నిర్దేశించారు. బరువు నష్టం చట్టం. ఉన్నతాధికారులను దిగువ స్థాయి పనివారు బహిరంగంగా ఇచ్చిన, దిగువ స్థాయి ఉద్యోగులపై అక్కసు వెళ్లగకు దుర్భాషలాడిన, పరాయి వారి భార్యలను బహిరంగంగా నిచ్చిన, తనపై ఉన్న బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేకపోయినా బాధితుడు పరువు నష్టం పరిహారం కోరే హక్కు కల్పించారు. అదండి ఈ 4వ భాగం. ఇంత చక్కని అంశాలను అంచనా కార్యక్రమంలో నాకు ఈరోజు సహకరించిన పుస్తకం కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం, ఇదం కౌటిల్యం. రచన కె నరసింహమూర్తి గారు, ఎంఎస్కో బుక్స్ వాళ్ళు చక్కని ఇది. మీకు కూడా వీలుంటే తీసుకుని చదవండి. కౌటిల్యుని అర్థశాస్త్రానికి నాకు కనీసం 4-5 పుస్తకాలు నేను చదువుతూ ఉన్నాను. కూడా అదండి చక్కగా ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించిన గానసుధ మన టాంటెక్స్ రేడియో శ్రోతలందరికీ కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. నేను మీ ఆర్జే డాక్టర్ నరసింహారెడ్డి ఊర్మిండి. థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్. బాయ్. శృంగారధార చేరుకు హాయి సమయమిదే. కాంక్షలన్నీ తీరిపోగా కొంటెగాని జంటైపోతాగా. చూసి నింగితారా మనసే నిమిరి నిమిరి మగ పొత్తుల్లోన వాలింది నమలేక. సొగసె తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. మనసే నిమిరి నిమిరి మగ పొత్తుల్లోన వాలింది నమలేక. సొగసె తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. జన్మాల బంధం ఫలించగా చేరానిలాగా నీ చెంతగా. లోకాలే దాటేశా నీ ప్రేమే నాకు లోకంగా. చూసి నింగితారా తిమిత గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కలత నలత కొరత తెరచాటయ్యేలా చిక్కవే నా చేత. ధిమిత గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కలత నలత కొరత తెరచాటయ్యేలా చిక్కవే నా చేత.
టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, CEO and Chairman, Prime Healthcare Services Inc. Value Financial Services, Tirumal Reddy, Kumbham, Bawarchi, Indian Cuisine, India Bazaar, Kurdistan, SGA Construction. Tarvata Gold Sponsors, Rise Commercial, Tanishq USA, Epic Events, The Law Firm of Sim Parvathaneni and Brown, PLLC, My Tax Filer, Sharath Reddy Yerram and Family, Guru Tax Pro. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, #India, Indian Authentic Food, Eldorado Pet Hospital, Safe Haven Psychiatry, Quebec Solutions, Nawab Hyderabadi House, Dr. Narsimhareddy Burimindi, Ellen Koya CPA LLC, Ajay Reddy and Family, Prisco Dental Hub. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.